చల్లగా ఉండమ్మా. నాకు నమ్మకం ఉండేది, ఏ సమస్య వచ్చినా ఆ భగవంతుడు తీరుస్తాడు అని. నా బిడ్డను నీ ద్వారా రక్షించాడు. మా ఆవిడ కొంచెం ఎమోషనల్ టైప్ గానీ నువ్వు లోపలికి రమ్మా. రానని చెప్పావుగా? చెప్పాను. వచ్చేసావు? వచ్చాను. ఏమైంది? నా బర్త్డేని మా ఇంట్లోనే జరిపిస్తున్నట్టుగా ఉంది. ఏంటి అదోలా ఉన్నావు? చాలా లేట్ అయింది ఆంటీ. ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పార్టీ ఇస్తానని చెప్పి. వెయిట్ చేయని, అందుకని నువ్వు కడుపు నిండా తినకుండా వెళితే నేను ఊరుకో. అవునవును, ఆ స్వీట్ పెట్టు. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్. చిన్నప్పటి నుంచి మేము బాల అందరం కలిసి చదువుకున్నాం. అవునా? వాడు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాడు? మేము లేనిది బాల లేనే లేడు. ఎరా చెప్పవేంట్రా? అవునవును. రేయ్, ఏమైందిరా? ఆగిపోయింది. దిగి తోస్తారా? ఓ నో. రేయ్ త్వరగా దిగండ్రా. మంజు, మీరు కాస్త రేయ్ దిగుతారా? పోరా. నువ్వుండు మంజు. బలంగా తోయండి. ఓకే బాయ్. చూడరా, మనం వదిలిపెట్టి ఎలా వెళ్తున్నాడు. నువ్వు ఆ రోజు చెప్పావరా ఆ అమ్మాయి కలిస్తే మనం వదిలేస్తాడని. 2 రోజులు అడిగి పక్కకి వెళ్ళకూడదు. నేను వెళ్తాను రా. ఎందుకు? మనం ముఖ్యమా అమ్మాయి ముఖ్యమా అడగడానికి? పాపం బాల వాళ్ళు. వదిలే, గొప్పలు చెప్పుకుంటున్నారు. నేను లేకపోతే బాలా లేడు అట. నేను లేకపోతే బాలా లేడని నువ్వు చెప్తే అందులో 100% న్యాయం ఉంది. అదే, ఎంత పెద్ద యాక్సిడెంట్, నన్ను కాపాడానని చెప్పుకుంటున్నావా? అయ్యో, అచ్చు అమ్ముల్ బేబీనే. ఎవరు బాలా ఈ బాబు? ఎవరు? నేనే. బాలా ఎక్కడ? నేను బాల మాధవ్ ముగ్గురం కాలేజ్ ఫ్రెండ్స్. చివరి దాకా మా ఇద్దరు తరపు పెద్దలెవరూ మా పెళ్లికి ఒప్పుకోలేదు. అందరినీ ఎదిరించి బాలానే మా పెళ్లి జరిపించాడు. ఇక్కడున్న దేవుని పటాల దగ్గర నుంచి వంట సామాగ్రి వరకు అన్ని బాలా కొనిపెట్టినవే. మీరు ఆ రోజు బాలనే కాదు కాపాడింది, నన్ను, నా భార్యని, నా బిడ్డని కలిపి కాపాడారు. ఇంతకు ముందు మాకంతా బాలానే, ఇక మీరు కూడా. ఒట్టి మాటలతోనే సరిపెడతారా? వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి. వెళ్ళండి. సారీ, మర్చిపోయాను. రేయ్, మామూలుగా వంట పని నీదేగా, వెళ్ళి ముందు ఆ పని చూడు. వెళ్ళు. తీకరా. బాలా, మీకు టిఫిన్ రెడీ చేస్తున్నాను. మీరు తినే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయ్యో, అవన్నీ ఏం వద్దు, మేము బయలుదేరుతున్నాం ప్రియా. మంజు, ఏమిటి? బాలా, ఏంట్రా? బాలా, ఈ రోజు నుంచి మన స్నేహాన్ని కట్ చేసుకున్నావరా? ఓకే. ఎంత కూల్గా సరే అంటున్నాడు చూడు. మాకంటే తను అంత ఎక్కువైపోయిందా? నవ్వద్దురా, మండుతోంది. తను 2 సార్లు చూసుంటావా? నీలో అంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది? తెలియలేదురా, కానీ తనే నాకు ముఖ్యం. అది మాత్రం తెలుస్తోంది. లవ్ అని అడిగితే ఎస్, లవ్వే. అది ఎలా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నేను కూడా తను వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తుంది, నాతోనే ఉండాలి కదా అనిపించింది. ఏంటి సిల్లీగా ఉందా? ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి.
నిజంగానే తను లేకపోతే నేను బతకగలనని నాకు అనిపించడం లేదు. సారీ రా. నన్ను అర్థం చేసుకున్నారనుకుంటాను. హ్మ్? సరేరా, ఏమంటారు? నో తెరి చెప్పండి. మంజు, ఆ? సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. లేదు అంకుల్, నేనే కాస్త తొందరగా వచ్చాను. ఏదైనా ముఖ్యమైన విషయం అంకుల్? అది కాదు, ముఖ్యంగా ఈ ప్లేస్ చూడడానికి నన్ను రమ్మని చెప్పుండ్రు. కరెక్టేగా? ఏదో విషయం ఉంటుంది, మీరు చెప్పండి ఆంటీ. బాలా అంటే నీకు ఇష్టమేనా? నువ్వంటే వాడికి చాలా ఇష్టం. వాడి విషయం నిన్నడిగి నువ్వు ఒప్పుకోకపోతే అది వాడు తట్టుకోలేడు. వాడికి ఏమైనా అయితే అది చూసి మేం తట్టుకోలేవు. మంజు, ఇష్టం లేదని మాత్రం చెప్పకు. అమ్మా, మేము ఫోర్స్ చేస్తున్నామని తప్పుగా అనుకో. తండ్రి స్థానంలో ఉన్న నాకు మా అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకొని దాన్ని నెరవేర్చాలి గనక అడుగుతున్నాను. నీ మనసులో ఏముందో చెప్పు. తప్పు అంకుల్, మీరు ఇలా అడుగుండకూడదు. ఎప్పుడు పెళ్లి పెట్టుకుందామని డైరెక్ట్ గానే అడుగుండొచ్చు. నేను బాలా వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఈవినింగ్ ఫోన్ చేస్తాను. ఏంట్రా? చాలా ఓవర్ చేస్తున్నాడు వాడు. లోపల ఎవరూ లేరు, కానీ మంజుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఒక్క 5 నిమిషాలు మాయమవకుండా ఉండు ప్లీజ్. కాలే కదా, కాసేపు ఉండి వెళ్తే ఏంటి? ఈసారి వస్తుందిగా, ఎలా మాయమవుతుందో చూస్తాను. ఎలా మాయమవుతుంది? మీరుండండి. వెళ్ళు, వెళ్ళు. ఓకే. అరే కలే కదా, ఎందుకలా వణుకుతున్నావు? ఏంటి మాయం కాలేదు? చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా పేదవాళ్ళకి పెళ్లిళ్ళు జరిపిస్తున్నాను. దీనికి నా భార్య ఎంతగానో సహకరిస్తోంది. నా తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని మా అబ్బాయి ఇలాగే కొనసాగిస్తాడు. మా అబ్బాయికి తోడుగా ఉండబోతున్నా మా కాబోయే కోడలు పేరు మంజు. వీలైనంత తొందరలో ఈ కళ్యాణ మండపంలో 100 జంటలకి పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. అందులో ఒక జంట మా కొడుకు కోడలు. కానీ ఎప్పుడనేది మా కోడలే నిర్ణయించాలి. బాలా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో? అదే అంకుల్ ఈ రోజు కళ్యాణ మండపంలో చెప్పిన మాటలు విని త్వరలో మా అక్కయ్య పెళ్లి కూడా అయితే తర్వాత మన పెళ్ళే. అలాగా? అవును. అయ్యో, ఏయ్, ఏంటి తిరగరాని సౌండ్ వస్తుంది? తెలియడం లేదే, ముందు చూసి వస్తాను. సూపర్. ఏమైంది? ఫ్యాన్ బెల్ట్ కట్టయింది. ఆ? ఈ బండి ఇక్కడి నుంచి కదలదు. అయ్యయ్యో, హై, సిగ్నల్ రావడం లేదు. హై ఏంటి హై? ఓరి దేవుడో, ఇప్పుడేం చేయడం? ఏమీ చేయలేం. అందుకే ఇంత రాత్రి వెళ్ళొద్దని బతిమాలుకున్నాను. రాత్రికి అమ్మ నాన్నలతో ఉండి పొద్దునే వెళ్ళుండొచ్చుగా. కార్లో కూర్చోండి మేడం, కాలేజ్ అట కాలేజ్. అవును, ఎందుకు డాన్స్ చేసావు? తమాషాకి. ఏ,
కారు కావాలనే కదా ఆపా? ఐడియా బాగానే ఉంది, బట్ నిజంగా నేనేం చేయలేదు. ఆల్రెడీ లేట్ అయిందిరా. మా హాస్టల్ వార్డెన్ వేరు భయంకరంగా అరుస్తుంది. ఓ సారీ సారీ సారీ. అవును, మీ అన్నయ్య ఎందుకు రమ్మన్నాడు అడిగావా? అడిగాను, చెప్పలేదు. వెంటనే బయలుదేరమన్నారు. బహుశా అక్కయ్య పెళ్లి ఫిక్స్ అయిందేమో. ఓహో, వెళ్ళటానికే ఇష్టం లేదురా. సరే వదిలే, 4 రోజులే కదా. ఏంటి 4 రోజులు తెలుసా? ఏ, బాలాన్ని వదిలి వెళ్ళడానికి అంత బాధగా ఉందా? లేదు లేదు. అవునరా. నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్. త్వరగా వచ్చేస్తావుగా? చాలా థ్రిల్లింగ్ గా ఉంది బాలా. మొట్టమొదటిసారి మన లవ్ గురించి మా ఇంట్లో చెప్పబోతున్నాను. నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందిరా. నేను మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతాను కదా? నువ్వు నచ్చుకుని ఉంటావా? మోస్ట్ హ్యాండ్సమ్ గా ఇవి. బాయ్ 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 బాయ్. త్వరగా వచ్చేస్తానులే. టేక్ కేర్. థ్యాంక్ యూ. ఆ? 4 రోజులే కదరా, ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావు? 4 రోజులు రా. ఏంట్రా, మంజు నదులు ఉండాలంటే అంత బాధగా ఉందా? లేదు లేదు. అవునరా. సేమ్ డైలాగ్. మీరుండండి. భయపడ్డావు కదూ? లేదు కానీ ఎందుకన్నయ్య వెంటనే బయలుదేరమన్నారు? అవన్నీ పొద్దున మాట్లాడుకుందాం కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. హాయ్ వదినా, ఎలా ఉన్నావు? ఏంటి నిద్రపోయిందా? దీన్ని పట్టుకో. సరే అన్నని చూసేసి వస్తాను. అవును వదినా, అక్క ఏది? నిద్రపోతుందా? పెద్దన్నయ్య కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి. ఎందుకు ఎందుకు ఇలా చేశావు? చెప్పు, చెప్పండి ఏమైంది? అన్నయ్య అన్నయ్య, ఎందుకని అందరూ మౌనంగా ఉన్నారు? ఏం జరుగుతుంది ఇంట్లో? చెప్పొదునా? అక్క ఇక్కడ, అక్క ఏమైంది? ప్రేమ హర్షించదగ్గ విషయమే, కానీ దాన్ని పొందడానికి ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ అక్కయ్య మనందరినీ వదిలేసి కోరుకున్న వాడితో వెళ్ళిపోతుందా? తెల్లారితే ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి, ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ అమ్మాయి తరపు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి కొడుకుని మేం కిడ్నాప్ చేశామట. పోలీసులు ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా? అన్నేసకు అక్కడే చచ్చిపోయాడమ్మా. ఈ రోజుకు ఆయన్ని రక్షించుకున్నా
మీ అన్నయ్యని మామూలు మనిషిని చేయాలంటే నీ వల్లేనమ్మా అవుతుంది. అవును మంజు, ఇకపైన నువ్వెక్కడుంటేనే మంచిది. నీ చదువు కంటే ఈ కుటుంబమే ముఖ్యమని నేననుకుంటున్నాను. మరోసారి ఇలాంటి సంఘటన మన ఇంట్లో జరగకూడదమ్మా. ఇంకోసారి ఇది రిపీట్ అయితే అన్నయ్యని మాత్రమే కాదు, ఎవరిని కాపాడుకోలేవమ్మా. నీకు అర్థమై ఉంటుందనుకుంటాను మంజు. మీ అన్నయ్యలు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఈ కుటుంబాన్ని నువ్వే మంజు ఆదుకోవాలి.